నుండి పరలోకం చేరదనేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము పాపం నరరూపివైనావు. నా శాపము పాపం నలిగి వేలాడితివి. నా పాపము పాపం నరరూపివైనావు. నా శాపము పాపం నలిగి వేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. ఎందుకో నాకింతగా నీవు ప్రేమించితివో దేవా. నీ రూపము నాలో నిర్మించియున్నావు. నీ పోలికలోనే నివసించమన్నావు. నీ రూపము నాలో నిర్మించియున్నావు. నీ పోలికలోనే నివసించమన్నావు. నీవు నన్ను ఎన్నుకొంటివి, నీ కొరకై నీ కృపలో. నీవు నన్ను ఎన్నుకొంటివి, నీ కొరకై నీ కృపలో. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. నా శ్రమను సహించి నా ఆశ్రయమైనావు. నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు. నా శ్రమను సహించి నా ఆశ్రయమైనావు. నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు. నన్ను నీలో చూచుకున్నావు.
అలా చెప్పండి. ప్రభు నామమున మరి ఒకసారి ప్రాముఖ్యత దినముగా ఈరోజు ఈ విధంగా కూడుకోవడానికి దేవుని కృపను బట్టి కుటుంబ సభ్యులందరం కలిసి దినం కూడుకోవడానికి దేవుడు కల్పించిన సమయమును బట్టి ప్రభు నామమున అందరం ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులుగా చెల్లిస్తూ, అలాగే మీకు కూడా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఎందుకు ఇక్కడ కూడుకున్నాం? ఇప్పుడు పాడుకున్న పాట చాలా గొప్ప పాట. ఇది ఈ పాటలో చాలా మీనింగ్ఫుల్ ఉన్నది. ఈరోజు ఇక్కడ కూడుకోవడానికి ఏదైతే మన వాక్యాన్ని వినబోతున్నామో, ఈరోజు కార్యక్రమాన్ని మొత్తం కూడా దేవుడి మాట రూపంలో ఎంతో గొప్పగా బయలుపరిచాడు. ఈ నిజంగా ఈ మాటలు చాలా గొప్ప ఆశీర్వాదకరమైన మాటలు ఉన్నాయి. దీన్ని మీరు క్లుప్తంగా చూస్తే మీకు అర్థమవుతుంది. రైట్, ఈరోజు ఎందుకు కూడుకున్నాము? ప్రతి ఒక్కరి యొక్క భార్యాభర్తల వైవాహిక జీవితంలో అనేకమైన మైలురాళ్ళను, ఎన్నో పోరాటాలు, ఎన్నో గొడవలు, ఎన్నో మిస్అండర్స్టాండింగ్స్ ఇవన్నీ దాటుకుని వైవాహిక జీవితము దేవుని కృపను బట్టి అందరూ జీవిస్తూ ఉంటారు, భార్యాభర్తలు అందరూ కూడా. సో ప్రతి ఒక్కరి కుటుంబంలో ఏదో ఒక ఇబ్బంది, ప్రాబ్లమ్స్ రావడం సర్వసహజం. కానీ మనకి దేవుని యొక్క కృపను బట్టి బైబిల్ మనకు ఒక రాజ్యాంగం లాగా, ఒక విధంగా చెప్పాలంటే. బయట ఉన్న రాజ్యాంగం మనకి తలయొగ్గం. బయట రాజ్యాంగం ఏంటిది? బయట రాజ్యాంగం అంటే అది లోక మర్యాదకు సంబంధించినది. దీనికి సంబంధించింది లోక మర్యాదకి, అంటే లోకంలో ఉన్న చట్టాలకి మనము అనుసరించి తగ్గి దానికి లోబడి జీవించేది. కానీ బైబిల్ కన్నా గొప్పది, ఆ రాజ్యాంగం కన్నా గొప్పది ఏంటంటే దేవుడు ఇచ్చిన 66 పుస్తకాల జీవగ్రంథం. దీనికే ప్రతి క్రైస్తవులు లోబడి ఉంటారు. ఎందుకు లోబడి ఉండాలంటే, ఎప్పుడైతే నువ్వు నీ పాపపు జీవితం నుంచి విడుదలై నువ్వు రక్షింపబడి క్రీస్తులో తిరిగి జన్మించిన తర్వాత మీరు నూతన సృష్టింపబడిన తర్వాత నూతన జీవితము క్రీస్తు ఆత్మ కలిగి మనం జీవించాలి. మనము శరీరానుసారమైన జీవితం కన్నా దేవుడు ఆత్మగా జీవించడం అనేది గొప్ప ఆశీర్వాదకరము. దేవుడు మనకి ఆయన ఆత్మగా జీవించమంటున్నాడు. మన శరీరంలో ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్న మృతుడు అయి ఉన్నావు అని చెప్తున్నాడు. కానీ నీ దేహంలోనే నువ్వు జీవిస్తున్నావు, అయినప్పటికీ ఆయన ఆత్మగా మనం జీవించాలి. మనలో ఉన్న శరీర క్రియలన్నిటినీ కూడా దేవుడి కృప ద్వారా, దేవుడి యొక్క అధికారము ద్వారా, వాటిని డెలివరెన్స్ ద్వారా నీవు వాటి నుంచి విడుదలను పొందుకునేలాగున దేవుని యొక్క వాక్యము నీకు ఒక రక్షణగా, కావలిగా, దీపముగా, దేవుని యొక్క వాక్యమే సమస్తముగా ఉండి నడుచుకోవాలి. మనకి ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఎలాంటి స్థితి మార్పుల్లో వచ్చినా కానీ వాక్యము మాట్లాడుతుంది మీతో. ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడంటే ఐఎమ్ ది కౌన్సిలర్ అంటున్నాడు. నేను మాట్లాడేవాడిని. ఎందుకంటే మధ్యవర్తిని, ఆదరణకర్తను. ఎందుకంటే మనల్ని మాట్లాడి సరిపరిచేవాడు దేవుడు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. ఎందుకంటే ఆది యందు వాక్యము దేవుడే వాక్యమై ఉండదు. అంటే ఈ వాక్యము మనకి కౌన్సిలర్, అంటే మాట్లాడే వ్యక్తిగా. ఒక్కొక్కసారి మన మధ్యలో వచ్చిన కష్టాలను కానీ, చిన్న డిస్టర్బెన్స్లు కానీ మాట్లాడేది అంటే వాక్యము. ఆ వాక్యము కనుక మనలో, ఎందుకంటే వాక్యం ఎక్కడ భద్రపరచుకోమన్నాడు? హృదయంలో భద్రపరచుకోమన్నాడు. ఎందుకు వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోమన్నాడు? వాక్యము వెలుగే ఉన్నది కాబట్టి. మనకి అపవాదం అంటే ఏంటి? అపవాదం అంటే చీకటి మన హృదయంలో ప్రవేశించినప్పుడు, ఎప్పుడైతే నీలో దేవుని యొక్క వాక్యము వెళుతూ ఉంటుందో, ఆ వాక్యము ద్వారా నీలో ఉన్న చీకటి బయటికి వెళ్ళిపోతుంది. ఆ వాక్యము ఒక ఆదివారం ఉండాలా? ఒక ఆదివారము మనం ప్రతిరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, డిన్నర్ తింటాం కదా, అలాగే నీలో వాక్యము కూడా జీవనదిలాగా ప్రవహించాలి. ఇలాగా జీవనదిలాగా పాట కూడా ఉంది కదా, జీవనది నా హృదయంలో ప్రవహింపజేయమని. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆదివారం ఆరాధనకి వెళ్తున్నాము, సోమవారం రాగానే ఏం చేస్తున్నామంటే ఆ వాక్యానికి మనమే చెక్ డ్యామ్స్ లాగా మన చుట్టూ గోడలు కట్టేసుకుంటున్నాం. ఎలాగా? లోకంలో ఉన్న లోక మర్యాదకు అనుసరిస్తూ, లోకం వైపు చూస్తూ, లోకంలో ఉన్న వాటిని బట్టి మనం భయపడిపోయి మనం ఏం చేస్తామంటే మన చుట్టూ గోడలు కట్టేసుకుంటున్నాం. అప్పుడు ఏమవుతుంది? వాక్యము మనలో ప్రవహింపచేయదు. మనలో వాక్యము ప్రవహిస్తే అది నీరు ఏరై పారితే ఏమవుతుంది? ఒక చెట్టుకి మనం ఎలా నీళ్లు పోస్తామో, చెట్టుకి నీళ్లు పోస్తే చెట్టు ఏమవుతుంది? రోజు పెరుగుతూ వస్తుంది. అలాగే నీలో వాక్యము ప్రతిరోజు
నీ యొక్క ఆత్మకి ఆహారం లాగా నువ్వు పోస్తూనే ఉండాలి. అందుకే నీ శరీరంలో జీవిస్తే నిష్ప్రయోజనం, నువ్వు జీవిస్తున్నది నా ఆత్మయ్య అన్నాడు దేవుడు. అంటే నువ్వు శరీరానికి ఎంత ఆహారం తీసుకున్నా దానివల్ల నీకు ఎటువంటి ఉపయోగం రాదు, ఎటువంటి బ్లెస్సింగ్ రాదు. బ్లెస్సింగ్ అంటే ఓన్లీ వాక్యం కాదు, నీ నడవడి కూడా. నీ నోటి చాలా వెరీ డేంజర్, అది ఆడదైనా మగవాడైనా. ఎందుకంటే నీ నోట్లో ఏముందన్నాడు? జీవము మరణం ఉందన్నాడు. నీవు జీవం కలిగిన మాటలే పలకాలి. ఎందుకంటే నీ నాలుకలో మేబీ ఈ బైబిల్లో ఎటువంటి జీవము లేదు, ఈ బైబిల్లో ఎటువంటి జీవము లేదు. ఎందుకనంటే ఇది జస్ట్ ప్రింటెడ్ అక్షరాలు. ఏంటిది? ప్రింటెడ్ అక్షరాలు. ఇదే బైబిల్ని నీ హృదయంలో నుంచి నీ నోటి ద్వారా పలికినప్పుడు దానికి ఏమొస్తుందంటే జీవం వస్తుంది. నువ్వు బైబిల్ పక్క పెట్టి పడుకుంటే ఏమీ రాదు. నీ బైబిల్ని నీ తలకింద గడ పెట్టుకుంటే ఎటువంటి ఉపయోగం లేదు. అదే బైబిల్ దేవుడు అన్నాడంటే నా జీవ గ్రంథాన్ని నీ హృదయ పలకల మీద రాశాను అంటున్నాడు. ఈ హృదయంలో భద్రపరుచుకోవాలి. ఇక్కడ భద్రపరుచుకున్న వాక్యము నీకు దీపమై ఉంటుంది. కానీ తలకాడ గీండు పక్క పెట్టుకున్న నీ బైబిల్లో నుంచి ఎటువంటి నీకు రక్షణ రాదు, ఎటువంటి బ్లెస్సింగ్ రాదు. బ్లెస్సింగ్ రావాలి అని అంటే దేవుడు మనం ఎవరి పోలికే ఉన్నాం? దేవుని పోలికే ఉన్నాం. ఎవరి స్వరూపమే ఉన్నాం? దేవుని స్వరూపమే. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమించేవాడు, కనికరించేవాడు, జాలి కలిగినవాడు, దయత్వం కలిగినవాడు. కానీ మనలో సహజంగా కోపం ఉంటుంది, క్రోధం ఉంటుంది, ఎదుటివాడి గురించి అసూయత్వం ఉంటుంది. ఇవన్నీ ఉంటే అది ఎవరి స్వభావం? సాతాను స్వభావం. దేవుడి స్వభావం ఉన్నప్పుడు ఏముండాలి? మనలో ప్రేమ ఉండాలి, జాలి ఉండాలి, కనికరం ఉండాలి, దయ ఉండాలి. మనల్ని మనం పరీక్షించుకోండి, నిజంగా మనలో ఇవన్నీ ఉన్నాయా? కానీ మన లోకం వైపే ఉంటూ లోకానుసారంగానే మనలో కోపం ఉంటుంది, క్రోధంగా ఉంటాము, జాగ్రత్తగా ఉంటాం, ఎదుటి వారి గురించి ఎప్పుడు చెడుగా ఆలోచిస్తాము. ఇది సర్వసహజంగా. కానీ దేవుడు అంటాడంటే ఇది నా స్వరూపం కాదు. ఇప్పుడు మనం పాడుకున్న పాట ఏమన్నా మనం పాడాం, నోటితో పెదాలతో పాడాం, కానీ హృదయంతో పాడలే. కానీ దేవుడు ఎలాగా నిన్ను ఆరాధించమంటున్నాడు? ఉన్న మనసుతో, ఉన్న హృదయంతో నన్ను ఆరాధించండి. కానీ మనం పెదాలతో ఆరాధిస్తున్నాం. పెదాలతో ఆరాధించి మనం కన్నీళ్ళు పెట్టుకుని దేవుడి దగ్గర కన్నీళ్ళు పెట్టుకుంటే అమ్మాయి సాటిస్ఫాక్షన్, దేవుడి దగ్గర ఏడ్చేస్తారు, దేవుడు నా ప్రార్థన. నో, నువ్వు ఏడిస్తే దేవుడికి ఇష్టం ఉండదు. మన పిల్లలు ఏడిస్తే మీరు ఎవరైనా ఇష్టపడతారా? ఎవరు ఇష్టపడరు. దేవుడు నేను ప్రేమించేవాడు. నీ శరీరానుసారంగా ఉన్న నీకే ఎంత కాన్షియస్ ఉంటే నిన్నే సృష్టికర్తగా పుట్టించిన వాడికి ఎంత కాన్షియస్ ఉండాలి? నువ్వు ఏడిస్తే ఆయన బాధపడడు, ఎందుకంటే ఇంకా బాధపడతాడు. నువ్వు బాధపడతావు, నేను నా ప్రార్థన ఆయన. నో, ఆయన వినడు. నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాక్యము ద్వారా నువ్వు ఎవరివి, ఈ లోకానికి ఎందుకు వచ్చావు, ఈ లోకంలో నీ పని ఏంటి, అసలు ఆయన చిత్తం ఏంటి? అయ్యా మనం ఎంతసేపు మన ప్రార్థన, అయ్యా నాకు ఆనందం తగ్గించిపోయా, లేకపోతే నాకు జ్వరం తగ్గించిపోయా, నాకు ఆ కష్టం ఉంది, ఇదే ప్రార్థన చేస్తూ ఉంటాము ప్రతిసారి, ప్రతిరోజు ఇదేనా? అసలు దేవుడు ఎవరు, ఏంటి, అసలు నేను ఎందుకు ఈ లోకానికి వచ్చాను, ఎందుకు నన్ను పుట్టించాడు, ఏంటి నా లైఫ్ ఏంటి అనేది మనం ఆలోచించట్లా. అలా ఆలోచిస్తే దేవుడు ఎవరో నీకు అర్థమవుతుంది. అసలు పరలోక రాజ్యం ఎక్కడుంది? ఎక్కడుంది పరలోక రాజ్యం? పరలోక రాజ్యం ఇక్కడే ఉంది, మనలోనే ఉంది అంటున్నాడు దేవుడు. మనం పరలోక ప్రార్థన ఏం చేస్తాం? పరలోక ప్రార్థనలు ఏం చేస్తాం? పరలోకంలో నీ చిత్తం నెరవేరబడినట్లుగా ఆ పరలోక రాజ్యం భూమి మీద కూడా నెరవేరబడింది. కాకంటే ఏంటి దాని అర్థము? ఆయన రాజ్యం ఎక్కడ రావాలి? కిందకు రావాలి, కిందకు రావాలి. కింద ఎవరున్నారు? కింద ఎవరున్నారంటే ఆయన నీతిమంతులు ఉన్నారు. ఆయన ద్వారా రక్షణ పొందిన నీతిమంతులు ఉన్నారు. నోహ కాలంలో ఎవరు చనిపోయారు? పాపం చేసిన వాళ్ళు చనిపోయారు. అంటే పైకి వెళ్ళిపోయింది ఎవరు వెళ్ళిపోయారు? పాపం చేసిన వాళ్ళు. నీతిమంతులు ఎక్కడ ఉన్నారు? ఇక్కడే ఉన్నారు. సొదొమ గొర్రెలో ఎవరు వెళ్ళిపోయారు పైకి? పాపం చేస్తున్నారు. నీతిమంతులు ఎవరున్నారు? లోతు కుటుంబం ఉన్నారు. అలాగే రెండో రాకడ సమయం గల నీతిమంతులు కూడా ఇక్కడే ఉంటారు. ఎందుకంటే ఆయన చిత్తముని ఇక్కడ నెరవేర్చాలనుకుంటున్నాడు. ఎందుకనంటే ఆయన నిన్ను ఆలయముగా తయారు చేసుకున్నాడు. ఎలా తయారు చేసుకున్నాడు? ఆలయముగా. నేను ఒక మట్టిగా చేసి దాంట్లో ప్రాణం పోసి జీవాత్మను ఊది ఆయన ప్రతిష్ఠించుకున్నాడు నిన్ను. ఎందుకంటే నీలో వచ్చి నివాసం చేయడానికి. ఎందులో? నీలోకి వచ్చి నివాసం చేయడానికి. అప్పుడు నీలో నివాసం చేయాలంటే నువ్వు ఎంత పరిశుద్ధుడిగా ఉండాలి, ఎంత పరిశుద్ధురాలుగా ఉండాలి, బహుపరిశుద్ధురాలుగా ఉండాలి. పరిశుద్ధురాలుగా అంటే ఏంటి? నేను అబద్ధం ఆడను, నేను మోసం చేయను, అది కాదు పరిశుద్ధత అంటే. పరిశుద్ధత అంటే ఏంటంటే దేవుని యొక్క వాక్యంలో జీవించడం, దేవుని ఆత్మగా జీవించడం. దేవుడికి ఈ డోంట్ లైక్ ఫ్లెష్, ఈ శరీరం ఆయన లైక్ చేయడు. ఎందుకంటే నా శరీరం ఆయన లెక్కలో ఏమై ఉందో నువ్వు బాప్తిసం
ఏమని? మృతి చెందింది. మృతి చెందిన దాని గురించి ఎందుకు ఆలోచిస్తావు? నువ్వు ఆలోచిస్తావా? మనం ఎవరు ఆలోచించాం కదా. చనిపోయాడంటే వాడిని ఫోటో మీద అందిస్తాం, అంతే కదా. దేవుడు కూడా మనల్ని అలాగే చూస్తాడు. నిన్ను ఆయన చూస్తాడు. ఆయన ఆత్మ ఏమైంది? ఆత్మ ఏమై ఉంటుంది? వెలుగే ఉంటుంది. నువ్వు ఆయనకి వెలుగులా కనపడాలి. నువ్వు వెలుగులా కనపడాలి. ఇప్పుడు మనం 10 వాట్స్ ఒక బెడ్ ల్యాంప్ ఉందనుకో, దానికి 100 వాట్స్ ఇస్తే ఆ లైట్ ఎలా వెలుగుతుంది? మంచి ప్రకాశమైన కాంతిగా వెలుగుతుంది. అంత కాంతిగా నువ్వు వెలగాలంటే నీలోకి ఏ కరెంటు వెళ్ళాలి? వాక్యం అనే కరెంటు ఎలాగ ప్రతిరోజు నువ్వు వెళ్తూ ఉంటుందో నీలో ప్రకాశమానముగా నీ వెలుగు నీ తండ్రికి కనపడుతుంది. అంతేగా నీ శరీరం కనపడదు, నీ పాపం కనపడదు. నీ పాపానికి ఆల్రెడీ వెల చెల్లించేశాడు ఆయన. ఆయనకి నువ్వు కనపడేది ఆయన యొక్క ప్రకాశమైన వెలుగుగా కనపడతావు. ఆ వెలుగుగా కనపడాలంటే జీవ గ్రంథము 66 పుస్తకాలు నీలోకి వెళ్ళాలి. వెళ్ళడం అంటే ఏంటి? 66 పుస్తకాలు అంటే కొరింథీయులు రాసిన పత్రిక, రోమీయులు రాసిన పత్రిక, యోహాను సువార్త, లూకా సువార్త, ఇది కాదు. ఆయన 66 పుస్తకాల్లోంచి ఇప్పుడు మనం ఇంత అన్నం తిన్నాం. అన్నంలోంచి ఏమొస్తుంది బయటికి? అన్నంలోంచి ఏమొస్తుంది? సారం వస్తుంది. అంటే ప్రోటీన్, ఫ్యాట్, ఫైబర్, అంటే దాంట్లో బలం వస్తుంది. అలాగే ఈ 66 పుస్తకంలో నుంచి వచ్చేది రెండే. ఏంటిది? ఆయన కమాండ్మెంట్స్ మనకి ఇచ్చాడు. ఏం కమాండ్మెంట్స్ ఇచ్చాడు మనకి? ఏమిచ్చాడు? నిన్ను వలే పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. ఫస్ట్ కమాండ్మెంట్. ఈ 66 పుస్తకాలు నువ్వు దాన్ని నడవడకపోయినా పర్వాలా, ఎందుకంటే అది నీకు రాయలా. రోమీయులు రాసిన పత్రిక నీకు రాయలా, కొరింథీ సంఘానికి రాశాడు, అది నీకు రాదు. నీకు చెప్పింది ఏంటంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. ఇదే ఫస్ట్ కమాండ్మెంట్. దేవుడు ప్రేమమూర్తిగా ఉన్నాడు. ఆ ప్రేమను నీ ద్వారా ఎదుటివాడికి కనపరచాలి, అంతే. ఎవరు కూడా ఒకటేసారి మారు మనసు పొందలేము. ప్రతిరోజు దినదినాభివృద్ధి ద్వారా మనము దేవుని యొక్క ఆత్మ ద్వారా, దేవుని యొక్క జీవమైన వాక్యం ద్వారా మనం బలపడుతూ మనం మార్చుకుంటూ వెళ్ళటమే. ఓకే, సో ఇది ఈరోజు కమింగ్ బ్యాక్ టు వాక్యంలోకి వెళ్ళిపోతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:21. క్రీస్తునందలి వైపుతో ఒకరినొకడు లోబడి ఉండి. ఏంటి ఈ లోబడటం అంటే? ఏంటి లోబడటం? చాలా మంది అనుకుంటారు లోబడటం చాలా టఫ్. ఒకడికి లోబడాలంటే సర్వసాధారణంగా ఎవడో కొట్టమంటే కొడతాం, కానీ లోబడటం అంటే ఇట్స్ వెరీ టఫ్. ఎందుకంటే లోబడటం అంటే వాడిని తగ్గించుకోవటం. దేవుడు ఏమంటున్నాడు? తగ్గింపబడిన వాడు హెచ్చింపబడిన అంటున్నాడు. యేసు ప్రభు తను తగ్గించుకుని ఎందుకంటే తగ్గి ఉన్నవాడు ఏమవుతాడంట? ఆయన్ని ప్రేమించి ఆశీర్వాదం ఇస్తాడంట. లోబడి ఉండటంలో ఏముంటుంది? ఇక్కడ ఎంత తగ్గించుకుంటే అంత ఆశీర్వాదం. లోబడటం. ఎవరు లోబడాలి?
భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యకి లోబడాలి. లోబడటంలో ఏముందంటే ఆశీర్వాదం ఉన్నది. భర్త మీద భార్య గొడవాడితే ఆశీర్వాదం ఏమవుతుంది? పోతుంది. భార్య భర్త మీద గొడవాడితే ఏం పోతుంది? ఆశీర్వాదం. ఎవరు పోగొట్టుకుంటున్నారు ఇప్పుడు? అది భార్య భర్తలే. వాళ్ళిద్దరి మధ్య ఎవరు దూరుతున్నాడు? అపవాది దూరుతున్నాడు. అపవాది దూరినప్పుడు ఎవరు బ్లెస్సింగ్ ఎవరు కోల్పోతున్నాం? మన బ్లెస్సింగ్ని మనమే కోల్పోతున్నాం. అందుకనే ప్రభు వాక్యము ద్వారా మనల్ని ఎలాగ సరిచేస్తాడనేది వాక్యంలోకి వెళ్ళి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:22. స్త్రీలారా ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు, అంటే ఇప్పుడు ఎవరికి లోబడమంటున్నాడు? దేవుడికి. చాలా మంది లేడీస్ ఎలా ఉంటారంటే నేను దేవుడికి లోబడతా, నా భర్తకి లోబడను అంటారు. కానీ ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు? ఎవరికి లోబడమంటున్నాడు? నాకు కాదు, ఫస్ట్ నీ భర్తకి లోబడమంటున్నాడు. మేబీ వాడు తాగుబోతుడై ఉండొచ్చు, మేబీ వేరే ఎలాంటి వాడైనా, వాడు ప్రేమించేవాడైనా ప్రేమించకపోవాడైనా, కానీ దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు వాడికి లోబడి ఉండు. ఎందుకనంటే లోబడి ఉంటే దాని మీద ఏమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది. నువ్వు లోబడకపోతే ఆశీర్వాదం ఏమైపోతుంది? కోల్పోతావు. ఇది వాక్యం చెప్తుంది. తర్వాత క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు ఏమై ఉన్నాడంట? భార్యకు శిరస్సై ఉన్నాడంట. సంఘానికి ప్రభు ఎలాగ శిరస్సే ఉన్నాడో అలాగే ప్రతి స్త్రీకి కూడా భర్తే తలై ఉన్నాడంట. ఏమై ఉన్నాడు? తలై ఉన్నాడు. అంటే అందుకనే దేవుడు ఏమంటున్నాడు? నీవు లోబడి ఉండాల్సిన నాకు కాదు, నీ భర్తకే. నీ భర్తలోనే నువ్వు లోబడి ఉండాలి అంటున్నాడు. తర్వాత క్రీస్తే శరీరమునకు రక్షకుడే ఉన్నాడంట. నువ్వు లోబడి ఉంటే ఆయన ఏమై ఉంటాడంట? నీకు రక్షకుడే ఉంటాడంట. ప్రతి విషయంలో కూడా నిన్ను రక్షిస్తూనే, రక్షణ కల్పిస్తూనే, నడిపిస్తూనే ఉంటాడు. తర్వాత సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయమా, కొన్ని విషయంలో అంటున్నాడా? అన్ని విషయములలో తమ పురుషులకు, అంటే తమ పురుషులు అంటే ఎవరు? తమ భర్తలకు లోబడి ఉండవలను. లోబడి ఉండకపోతే ఏమవుతుంది? ఆశీర్వాదం కోల్పోతుంది. మన మధ్యలో భార్య భర్తలుగా జీవిస్తున్నప్పుడు ఏదైనా ఒక చిన్న గొడవ వచ్చిందంటే నీ మైండ్ కాన్షియస్ ఏం రావాలంటే నాలో ఏదో అపవాది దూరుతున్నాడని నిన్ను నువ్వే కాన్షియస్గా మార్చుకుని ఉండాలి. నాకు తండ్రి ఏం చెప్పాడు, ఆ యేసు అని చెప్పాడు, నాకు లోబడి ఉండమన్నాడని. నీవు ఏదైనా ఉంటే ప్రార్థన ద్వారా వ్యక్తిగతంగా దేవుని దగ్గర నీ మొరని చెప్పుకుంటూ ఉంటే దేవుడు ఏం చేస్తాడు? నీ భర్తను మారుస్తాడు. నువ్వు ఏ భర్తనైతే లోబడి ఉంటావో అదే భర్తతో నిన్ను ప్రేమించేవాడిగా దేవుడు తన వాక్యము ద్వారా నీ భర్త హృదయాన్ని లోనికి వెళ్ళి ఆ హృదయాన్ని కఠినమైన రాతి హృదయమైన దేవుడు ఆయన వాక్యము ద్వారా అది మాంసపుకరమైన హృదయముగా మార్చి దాంట్లో ప్రేమని పుట్టించాడని లేఖనముల ద్వారా మాట్లాడుతున్నారు. 33 అదే వచనము, అదే అధ్యాయము 33. మెట్టుకు మీలో ప్రతి పురుషుడను తనును వలె తన భార్యను ప్రేమింపవలను. ఇక్కడ ఏమంటున్నాడు? ఎలాగా తన శరీరాన్ని, ఎవరైనా కానీ ప్రతి ఒక్కరం కూడా మన అద్దం ముందు చూడంగానే మనం ఒక హీరోలకు ఫీల్ అయిపోతాం. అలాగే నీ సొంత శరీరాన్ని నువ్వు ఎలాగ ఇష్టపడతావో అలాగే నీ భార్య ప్రేమించాలంట. అంటే ఇప్పుడు ఏమవుతుంది? నీ భార్య ఏమైంది? నీకు నీ శరీరమే, నీలో సగభాగమే. అదవుతుందా? ఎందుకనంటే దేవుడు ఒకడా, ఇద్దరా, ముగ్గురా? ఎంతమంది మనకు దేవుళ్ళు? ట్రినిటీ, త్రిత్వం కలిగిన ముగ్గురు వ్యక్తులుగా కనపడే ఒకటే ఆత్మ. ముగ్గురు వ్యక్తులుగా కనపడే ఒకటే ఆత్మ. ఓకేనా? తర్వాత ఇద్దరు భార్యాభర్తలుగా కనపడే ఇద్దరు భార్యాభర్తలు ఏకమైన తర్వాత ఏమవుతారంట? ఒకటే ఆత్మగా అవుతారు. ఎలాగ దేవుడు ఒకటే ఏకత్వం అవుతాడో భార్యాభర్తలు కూడా ఏకత్వము అయి, అది దేవుడి యొక్క ప్రణాళిక. అందుకే వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఎందుకని ఘనమైనది అన్నాడంటే ఈ వివాహ బంధము ఏమనుకుంటారు మీరందరూ? ఇక్కడ వరకే భూమి మీద బతుకున్నంత వరకే అనుకుంటారు. నో, పరలోక రాజ్యములో కూడా మీరు భార్య భర్తలుగానే ఉంటారు. వాక్యం చెప్తుంది. నమ్మలేరు మీరు. వాక్యం తీసి చూపిస్తా అప్పుడు నేను.
నిత్య జీవంలో కూడా నీ భార్య నువ్వు పాలిభాగస్త్రవులో అని దేవుడు ఒక లేఖనములు చెప్తుంది. ముందుకెళ్ళాం, చూద్దాం అది. తర్వాత భార్య అయితే తన భర్త యందు మన భార్య అయితే తన భర్త యందు ఏం కలిగి ఉండాలంట? భయము కలిగి ఉండాలంట. నీ భర్తలో అప్పుడు ఎవరిని చూస్తున్నావు? నువ్వు ప్రభువును చూస్తున్నావు. నీ భర్తను చూడట్లా. నీవు లోబడి ఉండటం వల్ల నీలోకి భయం రావాలి. ఆ భయం ఎవరినంట? ప్రభువును బట్టి ఆ భయంతో లోబడి ఉండినట్లుగా మనల్ని మనము కలిగి ఉండినట్లు చూసుకోవాలంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు ఈ లేఖనముల ద్వారా? భర్తని గౌరవించాలంటున్నాడు, భర్తకు లోబడాలంటున్నాడు, భర్తని ప్రేమించాలంటున్నాడు. అలాగే భర్త కూడా భార్యని నా శరీరం అనుకోవాలంటున్నాడు. భార్యని నా శరీరం, నా సగభాగం అనుకోవాలి, కానీ ఇది వేరే, ఇది నేను అనుకోకూడదు. వీఆర్ వన్. ఎలాగ దేవుడు త్రిత్వం కలిగిన వాడు ఒకటిగా ఉన్నాడో, ఇద్దరు వ్యక్తులుగా భార్య భర్తగా ఉన్నవాళ్ళు ఏకత్వం కలిగి వీఆర్ వన్ అన్నట్టుగా ఉండాలని లేఖనముల ద్వారా మాట్లాడుతున్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:18. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండి, ఇది ప్రభువును బట్టి ప్రభువును బట్టి ఏమైనదంట? యుక్తమై ఉన్నదంట. తర్వాత భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర అంటే బాధ పెట్టమాకండి. భార్య అయినా భర్తని ప్రేమించాలి, భర్త అయినా భార్యని ప్రేమించాలంటే వారి మధ్య ఏముండాలి? అన్యోన్యమైన సౌహాసం ఉండాలి, వారిద్దరి మధ్య ప్రేమ ఉండాలి. భర్తను ఏమంటున్నాడంటే నీ భార్యను ప్రేమించు, కానీ ఎటువంటిగా తనని గాయపరిచే విధంగా నీ భార్యను దుఃఖ పెట్టమాకు అంటున్నాడు. ఎందుకు గాయపరచొద్దు అంటున్నాడంటే నీలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు, ఎదుటి వారిలో కూడా ఎవరు ఉంటారు? పరిశుద్ధాత్ముడు ఉంటాడు. కాబట్టి అందుకనే వాళ్ళని గాయపరచమాకండి అని లేఖనముల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే ప్రసంగి గ్రంథము, ప్రసంగి 4:9-10. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలములు కలుగును గనక ఒంటిగాడే ఉండుట కంటే ఇద్దరి కూడి ఉండుట మేలు. అంటే దీని అర్థం ఏంటి? భార్య భర్తలు ఇద్దరుగా కలిసి ఒంటిగా ఉండాలంట, అంటే ఏకత్వం కలిగి ఉండాలంట. చాలా మంది భార్య భర్తల్లో ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ రాగానే విడిపోతారు. విడిపోవటం వల్ల ఏమవుతుంది? దానివల్ల ఎటువంటి మేలు జరగదు అంటున్నాడు. ఎందుకనంటే నువ్వు గనక ఆ గ్యాప్ మీ ఇద్దరి మధ్యలోకి వస్తే మూడో వ్యక్తి అపవాది చీకటిగా మీ ఇద్దరి మధ్యలోకి ప్రవేశిస్తాడు. తర్వాత అదే 10 చదువు. వారు పడిపోయినను ఒకడు తన తోడి వానిని లేవనెత్తెను, అయితే ఒంటరివాడు పనిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, లేవనెత్తువాడు లేకపోను. అంటే ఏంటి? భర్తకి భార్య, భర్తకి భార్య, భర్తకి భార్య, భార్యకి భర్త ఒకరికి ఒకరుగా తోడుగా ఉంటే ఒకరు కృంగిపోయినప్పుడు ఒకరిని ఒకరు ఏం చేసుకోవాలి? సమాధాన పరుచుకోవాలి. ఒక్కడిగా ఉండి పడిపోతే నేను ఎవడు లేపుతాడు? ఎవడో లేపులేడు. కాబట్టి నీవు భర్తతోనే ఉండాలి, అలాగే భర్త భార్యతోనే ఉండాలి. ఇది ఎంత కష్టం వచ్చినా కానీ ఇద్దరు కూడా దేవుని ప్రేమను బట్టి లోబడి ఆ వివాహ ధర్మం అనేది ఆ గాడిలో నుంచి మనము బయటకు రాకూడదని లేఖనముల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 1 కొరింథీలో 7:3-4. భర్త భార్యకును అలాగునని భార్య భర్తకును వారి వారి ధర్మములను నడపవలెను. ఏంటి భార్యాభర్తల ధర్మం? ఏంటి భార్యాభర్తల ధర్మం అంటే నీ వివాహము ఎవరిని మహింపరచాలి? మన జీవితము, అది భార్యాభర్తల జీవితమైనా పిల్లల జీవితమైనా, పిల్లలు చదివే చదువైనా, మనం చేసే ప్రతి ఏ పనైనా కానీ దేవునికి మహిమకరంగానే ఉండాలి, దేవునికి అయిష్టకరంగా అనేది ఉండకూడదు. ఎందుకనంటే ఇలాగే భార్య భర్తకును అలాగునే భర్త భార్యకును వారి వారి ధర్మములు నడవవలనంటే భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తను ప్రేమించాలి. వారి ద్వారా పిల్లలను వారిద్దరిని
ప్రేమించాలి. అలాగే వాళ్ళిద్దరూ కలిసి వారి పిల్లలను దేవునిలోకి నడిపించాలి. ఇప్పుడు మన ఇద్దరం పర్ఫెక్ట్గా ఉండి పిల్లలు కనుక దేవునిలో లేకపోతే ఏమవుతారు? ఆ పిల్లవాడు లోకంలో పడిపోయాడు, వాడు మందు తాగుతాడు, వాడు పుట్టుక తింటాడు, లేకపోతే వాడు లోకానుసారంగా తిరుగుతాను అంటున్నాడు. కానీ నీ ధర్మం నెరవేర్చిన తర్వాత ఎవరు వస్తారు బయటికి? పిల్లలు వస్తారు. నీ గర్భఫలాన్ని దేవుడు ఆస్వాదించిన తర్వాత దేవుడిచ్చి బహుమానం ఎవరై ఉన్నారు మనకి? మన పిల్లలు. మన పిల్లల్ని ఎవరిలో పెంచాలి మనము? ద్వితీయోపదేశకాండం 6:6 తీయండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలను నీ హృదయంలోనే ఉండవలెను. నీవు నీ కుమారులకును వాటిని అభ్యసింపజేసి నీ ఇంట ఎలా కూర్చున్నావు మన ఇంట్లో, అప్పుడు తర్వాత త్రోవను మనం బయటికి మార్కెట్కి తీసుకుని వెళ్తున్నప్పుడును, నీ బిడ్డలు నీతో పాటు నీ పక్కలో పడుకుంటున్నప్పుడును, వారు పొద్దున్నే లేచినప్పుడును దేవుడు ఆజ్ఞలు ఏదైతే ఉన్నాయో దేవుని ప్రేమ కలిగిన మాటలను కూర్చిన మాటలనే వారి దగ్గర మాట్లాడాలంట. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను, అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలను. ఎప్పుడు కూడా ఒక బాసికం ఇలా కట్టుకుంటాం కదా, అలాగే ఉండాలంట వాక్యం. ఎప్పుడు కూడా మన దగ్గర మన పిల్లలకి కూర్చున్నా, పడుకున్నా, నుంచున్నా, లెగిచినా, బయటికి వెళుతున్నా, ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుని మాటలనే వాళ్ళకి నేర్పిస్తూ ఉండాలంట. అప్పుడేమవుతాడు? వాడు లోకంలోకి పడిపోడు, లోక మర్యాద కూడా అనుసరించడు, దేవునిలోనే ఉంటాడు. దేవుని యొక్క ఆశీర్వాదము మీ ఇద్దరు లోబడి ఉండటం వల్ల ఏమొస్తుంది అంటున్నాడు? ఆశీర్వాదం వస్తున్నాడు. ఆశీర్వాదం ఎవరి మీదకి వస్తుంది? పిల్లల మీదకి వస్తుంది. ఆ పిల్లలు ఏమై ఉంటారు? అప్పుడు సంతృప్తిగా వారి జీవితాలు జీవిస్తారు. ఇది నిజమైన ధర్మం అంటే, వైవాహిక ధర్మం. అలాంటి ధర్మంలో జీవిస్తే ఎవరైనా సంతోషంగా జీవిస్తాం. ఆ ధర్మాన్ని పాటించకపోతే బాధపడుతూ ఉంటాం. మన పిల్లలు చెడిపోతే లోకంలో ఉంటే బాధ కలిగిద్దా లేదా? ఎందుకు వీడు ఎలా ఉంటున్నాడని. అదే చిన్నప్పుడు నుంచే నీ గర్భములో నువ్వు కన్సీవ్ అయిన కాడి నుంచే నీ పిల్లవాడు ప్రార్థన చేయటం, వాడితో పాటలు పాడటం అప్పటి నుంచే నేర్పించుకుంటూ రావాలంటున్నాడు వాక్యం అయితే. అలా నేర్పించుకుంటూ రావటం వల్ల ఏమవుతుంది? నీ పిల్లవాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. ఆడు అర్ధాయుష్తో చనిపోడు, దీర్ఘాయుష్గా దేవుడు యొక్క కృపను బట్టి ఆశీర్వదింపబడతాడు. ఓకే, రైట్. 1 పేతురు 3:1 అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండి. ఇక్కడ కూడా మళ్ళీ ఏమంటున్నాడు? లోబడే ఉండమంటున్నాడు. తర్వాత అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యలను నడవడి వలన రాబట్టబడవచ్చును. తర్వాత జడలు అల్లుకొనుటయు, బంగారు నగులు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును, వెలుంపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమును అక్షయ అలంకారములు గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలనని అది దేవుని దృష్టికి మిగుల విలువ కలది. అందరూ ఏంటంటే బహిర్గతంగా మనం శరీరానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం, కానీ దేవుడు అంటాడంటే అంతరంగ పురుషుడు అంటే ఎవరు? లోన, నీ ఇన్నర్, నీ హృదయము. అందుకే దేవుడు అంటాడంటే నీ నోటి ద్వారా ఏది లోనకి తీసుకున్నా అది హాని చేయదు, కానీ నీ నోటి ద్వారా ఏది బయటకు వస్తే అది హాని చేస్తాడు. అందుకని ఏమంటాడంటే మారు మనస్సు అంటే ఏంటంటే మనం బయట చూస్తాం, మనకి కనపడితే మన కంటితో చూసేదే మారు మనసు అనుకుంటాం, కానీ దేవుడు కంటికి కనపడింది ఏంటిది? నీ లోన అంతరంగ పురుషుడు. మారు మనసు అనేది నీ లోన నుంచి జరగాలి. నీ యొక్క అందం అనేది లోన నుంచి పుట్టాలి. ఈ మొహం మీద పుట్టేది వేషధారణ, కానీ నీ లోన ఇంటర్నల్గా పుట్టేది ఏంటిది? అదే నిజమైన అలంకరణ. అది దేవుడి కంట మిగులు కలిగిన దృష్టిగా ఉంటుందంట. దాని తర్వాత అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు
లోబడి ఉండుట చేత తమ్మును తాము ఏంటి అలంకరణ ఏంటంటే ఒక ఆడదానికి ఏంటండి భర్తకి లోబడి ఉండటమే నిజమైన అలంకరణ అంట. నిజమైన లోబడి ఉండటమే నిజమైన ఒక అందం అంట ఆడదానికి. ఎవరికి లోబడి ఉండమంటున్నాడు? భర్తకే. భర్తకు లోబడి ఉంటేనే అది ఆడదానికి నిజమైన అలంకరణ అంట. ఇది ఎక్కడి నుంచి జరుగుతుందంట? అబ్రహాము కాలం నుండి జరుగుతుందంట. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఆ కాలాల నుంచి ఏం జరుగుతుందంట? లోబడే ఉంటున్నారంట. తర్వాత ఆ ప్రకారము సారా. సారా ఎవరు? ఎవరు ఈ లోకానికి ఏమైంది ఆవిడ? తల్లి. ఏం చెప్తుంది మన తల్లి? తల్లే కదా. మరి ఆ తల్లి ఏం చెప్తుంది విందాం. అబ్రహామును యజమానుడు అని. అబ్రహాం ఎవరు? భర్త. ఏమని పిలుస్తుంది? యజమానుడు అని పిలుస్తుంది. తర్వాత పిలుచుచు అతనికి లోబడి ఉండెను, మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయముకు బెదరకున్న ఎడలా ఏమవుతారంట? అప్పుడు పిల్లలు అవుతారంట. ఏమై ఉంటే? లోబడి ఉంటే తన గర్భాన్ని దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడంట. దీని తర్వాత ఇక్కడ ఏమన్నాడు? ఇది అసలు ఒరిజినల్ టాపిక్. అటువలే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో మనకి ఏ కాలంలో ఉన్నాం? మనం కృపాకాలంలో ఉన్నాం. కృపాకాలం అంటే ఏంటి? నిత్య జీవము, అంతే కదా. కృప ద్వారా ఏమొస్తుంది మనకి? దేంట్లోకి ప్రవేశిస్తాం మనం? నిత్య జీవంకులే కదా. ఇక్కడ ఏమంటున్నాడు? అటువలనే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలిపారై ఉన్నారని ఎరిగి, అంటే ఏంటి? పైన కూడా నిత్య జీవంలో కూడా వాళ్ళు నీతో పాటే ఉంటారని ఎరిగి. అందుకనే దేవుడు ఏమంటాడు? నీ మనసుని రూపాంతరము చెందు అంటున్నాడు. రెన్యూ యువర్ మైండ్. ఎందుకనంటే నీ మనసు మారితే నువ్వెవరో అర్థమవుతుంది. కాబట్టి ఈ భార్య ఇక్కడే కాదు, పైన కూడా నీతో భార్యగానే పాలివారే ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యని సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు ఎలా కాపురం చేయాలంట? మగవాడు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయడం. అంటే భార్యతో కాపురం చేయాలంటే ఏమేమి ఉండాలి? మనకి జ్ఞానం ఉండాలంట. ఎందుకంటే భర్త ఎలా అర్థం చేసుకోవాలంటే జ్ఞానముతో, నా భార్య ఇక్కడే కాదు, నాతో పాటు పరలోకంలో కూడా నా భార్యగానే ఉంటుంది. ఎందుకనంటే దేవుడు అంటున్నాడంటే నా వారసురాలుగా ఉంటావు అంటున్నాడు. కాఠిన్యమైన హృదయం కలిగి ఉంటే దేవుడు అంటున్నాడంటే, యేసు ప్రభుని యూదులు అడుగుతారు, ఒక భార్యకి 5 మంది భర్తలు ఉన్నారు, పరలోక రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత ఎవరికి భర్తగా ఈవిడ ఉంటుంది, ఏ భర్తకి భార్యగా ఉంటుందని అడుగుతారు యూదులు. అప్పుడు యేసు ప్రభు ఏమంటాడంటే వీళ్ళందరూ దూతలుగా ఉంటారంటాడు. ఏమంటాడు? దూతలుగా. దూతలు అంటే ఎవరు? ఎవరండి దూతలు అంటే? దూతలు ఎవరండి? మనకి ఏం చేస్తారు? పరిచారకులు. మనకి ఏం చేస్తారు? ఏం చేస్తారంటే ఎవరు? సూర్యుడు ఉన్నాడు, ఎవడు? ఏంజెల్. వాడికన్నా గొప్పవాళ్ళం మనం. మనకు వచ్చి ఏం చేస్తున్నాడు? రోజు వెలుతురునిచ్చి వెళ్ళిపోతున్నాడు. వాడు పని చేస్తున్నాడు. చంద్రుడు ఎవడు? వాడు ఒక ఏంజెల్. వాడు వచ్చి ఏం చేస్తున్నాడు? సాయంత్రం వెన్నెల ఇస్తున్నాడు. వాళ్ళందరూ ఏమైనారంట? మనకి ఏంజెల్స్ అయి ఉన్నారంట. అంటే ఏంజెల్గా నువ్వు అవ్వాలంటే వాక్యంలో గనక నువ్వు ఎదగపోతే, ఇప్పుడు చిన్న పిల్లబడిలో ఉన్నారు, వీళ్ళిద్దరికి ఏం తెలియదు, ఆడుకుంటున్నారు, వాళ్ళకి వాక్యం ఏం తెలియదు. మనము దూతల వలె ఉంటున్నామంటే వీళ్ళలాగా ఉన్నట్టు. ఎలాగా? పాలిచ్చు పాలు తాగే పిల్లల వలె ఉన్నామంట. దేవుని ఆత్మగా, ఆత్మలో బలపడిన వరమైన మనం అందరము ఆయన వారసులుగా ఉండాలంటే ఆత్మలో నీ ర్యాంక్. తిమోతిలో ఉంటుంది కదా, మంచి పోరాటము పోరాడుతుంది. ఏంటి పోరాటము? పోరాటం అంటే నీ ఆత్మలో పోరాటము, అంతేగాని శరీరంలో పోరాటం కాదు. నీ శరీరమే లేదు కదా. నీ శరీరం మృతి చెందిన శరీరంలో ఏం పోరాటం చేస్తావు నువ్వు? పెద్ద బోర్డులు వేస్తావు అంటారు, మంచి పోరాటం పోరాడితే విశ్వాసంతో కడముట్టించిందని కాదు. నీ ఆత్మలో పోరాటం చేయాలి. ఆత్మలో పోరాటం చేసిన వాడికే దేవుని వారసుడుగా, అందరికి వారసత్వం రాదు. ఇలా పిల్లలుగా జీవిస్తే ఏమవుతాడు అంటున్నాడు? దూతల వలె ఉంటారంటున్నాడు. దూతలు అంటే ఎవరు? పరిచారకులు. పరిచారకులు అంటే మన ఇంట్లో పని మనిషిలాగా ఉండేవాళ్ళు. మన పని మనిషిలా ఉంటాయి, పక్క దగ్గర అంటాను
పరలోక రాజ్యంలో కూడా నీది అలాగే ఉంటుంది. నీవు ఎప్పుడైతే వాక్యములో ఆయన కుమారుడుగా బలపడి వాక్యము ఆత్మలో కనుక పరిగెడితే ఆయనతో పాటు కుడి పార్వసమందు నిన్ను ఆసీనుడయ్యేలా కూర్చోబెడతానంటున్నాడు. సో భార్య భర్తల మధ్య ప్రేమ ఉండాలి, అలాగే అన్యోన్యమైన సహవాసం ఉండాలి. భార్య భర్తకి లోబడి ఉంటే దాని ద్వారా ఆశీర్వాదం వస్తే ఆశీర్వాదం ద్వారా పిల్లలు పుడతారంట. ఆ పిల్లలను సరైన క్రమంలో పెంచాలంటే దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క మాటలను ఎప్పుడు కూడా మన పిల్లలకి నేర్పించాలంట. మనము మన పిల్లలని దేవునిలో కనుక నడిపించకపోతే వాళ్ళు ఏమైపోతారు? లోకంలో పడిపోతారు. ఈ రోజున మనం అందరము మన తల్లిదండ్రులు పిల్లల మాట వినట్లా, పిల్లలు తల్లిదండ్రుల మాట వినట్లా. తల్లిదండ్రులు ఎవరి మాట వింటున్నారు? పిల్లల మాట వింటున్నారు. పిల్లల మాట వింటే పిల్లలు ఏమైపోతారు? చెడిపోతారు. దేవుడు పిల్లలతో చెప్పించుకోమన్నాడా తండ్రులకి? లేకపోతే తండ్రులు పిల్లలకు చెప్పమన్నాడా? తండ్రులు పిల్లలకి చెప్పమన్నాడు. ఏమని? పిల్లలని సరైన మార్గంలో నుంచున్నా దండించినా కానీ వారిని వాక్యంలో నుంచి, రక్షణలో నుంచి నడిపించాలి, కానీ లోకం వైపు వాళ్ళని వదలకూడదు. వాళ్ళు గనక లోకంలో గనక నువ్వు వదిలివేస్తే, ఏషావు చేసిన ఒకే ఒక్క తప్పు ఏం చేశాడు? ఏషావు తెలుసా? ఏషావు ఎవరో? ఏం చేశాడు? ఆయన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. దేనికోసం? ఒక చిన్న చిక్కుడుకాయ కూర కోసం. ఏ కూర కోసం? చిక్కుడుకాయ కూర కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకుంటే తన తరములన్నీ కూడా నాశనం అయిపోయినాయి. ఎవరి వల్ల? దేవుని యొక్క ఉగ్రత వల్ల. ఎందుకంటే వాళ్ళందరూ లోకంలో ఉన్నారు. అదే యోసేపు ఎంతగా, యాకోబు కుటుంబం నుంచి వచ్చిన యోసేపు ఎంతగా దేశం మీద ఏలుతూ, ఎందుకంటే యాకోబు దేవునికి తలయొగ్గాడు కాబట్టి, దేవుని వైపు ఉన్నాడు కాబట్టి ఆ కుటుంబాలు ఆస్వాదింపబడుతూ వెళ్తుంది. ఒక్కడు చేసిన తప్పు వల్ల మన తల్లిదండ్రులు అయిన మనము మన పిల్లల విషయంలో ఏదైనా నెగ్లిజెన్సీ కనుక చూపిస్తే నీ ముందే నీ పిల్లలు ఏడుస్తూ తరతరములు కూడా నాశనం అయిపోతారు. వాళ్ళు ఏడ్చినా కష్టమైన వాళ్ళని దండించి దేవుల్లో నడిపిస్తే నీ ముందు రాబో తరాలు కూడా నీ పిల్లలు ఆశీర్వదింపబడి దీవించబడి దేవుడు ఏమంటున్నాడంటే వర్ధిల్లింపజేస్తానంటున్నాడు. దేశాల మీద అధికారం చలాయించే వాళ్ళగా ఆశీర్వదిస్తాడని లేఖనముల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. సామెతలు 15:1. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట. ఇది భార్య భర్తల మధ్య సహజంగా జరుగు సంఘటన. ఇది మృదువైన మాట ఏం చేస్తుందంట? భార్య భర్తల మధ్య ఉన్న ప్రేమ బట్టి వాళ్ళిద్దరి మధ్య ఉన్న కోపము, క్రోధం ఏం చేస్తుందంట? చల్లారుస్తుందంట. అదే నొప్పించు మాట కోపం రేపితే ఏమవుతుంది? వాళ్ళ యొక్క వైవాహిక బంధంలో గొడవ, డిస్టర్బెన్స్, బాధ, కష్టము, మెంటల్ టెన్షన్, వాళ్ళలోకి దురాత్మ వచ్చేయటం వల్ల ఇద్దరిలో సమాధానం లేక ఇద్దరి యొక్క జీవితము ఏమవుతుంది? విరిగిపోతుంది. మన ప్రభువు కుటుంబాన్ని కట్టేవాడు కానీ కుటుంబాన్ని విరగొట్టేవాడు కాదు. వారిలో గొడవ వచ్చిందంటే వారిలో ఏం లేదని అర్థము? ప్రేమ లేదని అర్థము. గొడవ రావట్లేదంటే దాని అర్థం ఏంటి? వారిలో ప్రేమ ఉందని అర్థము. దేవుని యొక్క వాక్యము ప్రేమ ఉంది కాబట్టి ఆ వాక్యం ఏం చేస్తుందంట? ప్రేమని, నువ్వు చేసిన తప్పుని కప్పేస్తుందంట. ఒకవేళ భర్త చేస్తే ఆ ప్రేమ కప్పేస్తుందంట. అలాగే భార్య చేస్తే భర్త దగ్గర ఉన్న దేవుని యొక్క వాక్యమును బట్టి ఆ ప్రేమను బట్టి ఆ యొక్క తప్పుని కప్పేస్తుందంట. అది వాక్యం కనుక లేకపోతే ఏమవుతుంది? మృదువైన మాటంతో క్రోధముగా అది బాగా ఇదైపోయి ఏమవుతుందంట? ఆటోమేటిక్గా వాళ్ళిద్దరి మధ్య అన్యోన్య సమతం ఇరిగిపోతుంది. కోపంతో, కుటుంబంతో నువ్వు ఒక మాట అదొక మాట, నువ్వు ఒక మాట ఆవిడొక మాట అంటడం వల్ల ఏమవుతుంది? కోపం వల్ల ఆ రోజు కుటుంబంలో ఒక కోపంతో వచ్చిన గొడవ కారణంగా కుటుంబం విడిపోవడానికి అది దారి తీస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక లాస్ట్ 4:26. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:26. కోపపడుడు గాని పాపమును చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు. ఒకవేళ మన మధ్యలో భార్య భర్తల మధ్యలో కనుక కోపం ఉండి ఉన్నట్లయితే ఆ కోపం ఎప్పుడులోపు తీరిపోవాలంట? ఉదయం నుంచి సాయంత్రము సూర్యుడు అస్తమించేలోపు నీ కోపం ఏమైపోవాలంట? బయటికి వెళ్ళిపోవాలంట. దేవుని ప్రేమను బట్టి ఆ కోపం బయటికి వెళ్ళిపోతే ఏమవుతుంది? దేవుడు ప్రేమను బట్టి మళ్ళీ దేవుడు జతపరిచిన ఏకాత్మగా ఉన్న మీరు దేవుడిని మహింపరుస్తూ ఉండాలి. ఎలాగ మన పిల్లలు దుఃఖించినప్పుడు దేవుడు ఎలా బాధపడతాడో, ఒక భార్య భర్తలను దేవుడు ఆశీర్వదించి వాళ్ళని జతపరిచినప్పుడు మీ ఇద్దరు కొట్లాడుకుంటూ
లోబడకుండా ఉండడం వల్ల నీవు ఏమవుతున్నావు, నీ ద్వారా దేవుడు గ్లోరీ అయి ఉన్నాడు. ఆ గ్లోరీ నీ మీద పడినప్పుడు ఆ పడిన గ్లోరీ నీ నుంచి మళ్ళీ రిఫ్లెక్ట్ దేవుడి మీదకి వెళ్ళాలి. నీ మీద పడిన గ్లోరీ అక్కడితోనే ఆగిపోతుంది. ఇదే ప్రాబ్లము. ఎందుకనంటే మన లోక మర్యాదకి తల ఎగ్గు ఉంటాం. అవ్వకి చెవి ఇచ్చింది. ఏమి ఇచ్చింది? చెవి. భార్య భర్తల్లో సహజంగా ఈ చెవి చాలా డేంజర్. ఎందుకంటే ఈ చెవి మనం కూడా ఇచ్చేస్తూ ఉంటాం లోకానికి. ఎవడో ఏదో చెప్తాడు, అది వింటాము, ఇంట్లో బాంబ్ బ్లాస్ట్ అయిపోతుంది. అవునా కదా? అవ్వ కూడా ఏం చేసింది? చెవి ఇచ్చింది, పాపం చేసేసింది. అందుకనే భార్య భర్తల్లో ఈ చెవి ఇవ్వకూడదు ఎవడికి. ఈ చెవి నీ భర్తకే ఇవ్వాలి, లేదా నీ ప్రభువుకి ఇవ్వాలి. లోకంలో ఉన్న వాటిని వినకూడదు. ఏదైనా వింటే నీ భర్త మాటను, లేకపోతే ప్రభువుతో మాట్లాడు. ఏ సమస్య వచ్చినా ప్రభువు నిన్ను సరిచేసేవాడుగా ఉన్నాడు కానీ నేను విడగొట్టేవాడుగా లేడు. కానీ లోకంలో ఉన్న మనుషులు నిన్ను విడగొట్టేస్తారు. లోకంలో ఉన్న మనుషులు భార్యాభర్తల బంధాన్ని విడగొట్టేస్తారు. కానీ ప్రభువు విడగొట్టడు. ప్రభు ఎప్పుడు కడతాడు, కుటుంబాన్ని కడతాడు. అలాగే నీలో, మనలో, మనందరిలో కూడా దేవుని యొక్క వాక్యము జీవనదిలాగా ప్రవహించాల్సిందే. ఎలాగ మనం చెట్టుకు నీళ్లు పోస్తే ఆ చెట్టు ఎలా పెరుక్కుంటూ వెళుతుందో మనలో కూడా వాక్యం అనేది వెళితేనే మనం ఆత్మీకమైన జీవితంలో, మనం ఆత్మానుసారమైన జీవితంలో ఎదుగుతాం. అది పోరాటం అంటే. దేవుడు ఏం చెప్తున్నాడు? అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఈ లోకంలోకి? పెళ్లి చేసుకుని పిల్లలు కానీ దీనికి కాదు. అది ఒక చిన్న ప్రక్రియ అంతే. నీ పని ఏంటంటే దేవుడి యొక్క సువార్తను ప్రకటించడము. మన ప్రతి ఒక్కరం కూడా సువార్తను ప్రకటించాలంటే పాస్టర్లు వీళ్ళు కాదు, మనందరి మీద ఉంది ఆ పని. ప్రతి ఒక్కడికి నీకు తెలిసిన సువార్త ఏంటి? సువార్త అంటే ఈ గ్రంథాలు కాదు. యేసు ప్రభు లోకరక్షకుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య అని చెప్పాలి. అంతేగాని నువ్వు బాప్తిసం పొందాలి, బాప్తిసం పొందకపోతే నువ్వు నరకానికి పోతే దేవుడు నేను ఏం చేస్తాడు ఇలా చెప్తే ఎవడో రాడు. కానీ దేవుడు అలా చెప్పలే ఎక్కడా కూడా. దేవుడు నిన్ను ప్రేమించాడు, ఆ ప్రేమను ఎదుటివాడికి పంచిమన్నాడు. అందుకని ఏమన్నాడు దేవుడు? నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించాడు. అదే అసలు కమాండ్మెంట్. 66 పుస్తకాల్లో ఉన్నది ఒకటి ప్రేమ. ఆ ప్రేమను ఎదుటివాడికి పంచమన్నాడు. ఎదుటివాడికి ఆ ప్రేమను మనం పంచుతూ మనం అసత్యంలో ఉన్న వారిని వెలుగులోకి తేవాలి. మనం వెలుగులో ఉన్నట్టు ఇప్పుడు ఎట్లాగా? నువ్వు వాక్యాన్ని ఎప్పుడైతే అనుసరించి వాక్యమును బట్టి నీ పాపములన్నీ ఒప్పుకుని నీవు యేసు ప్రభువులో నూతన జరిగిన తర్వాత నీవు వెలుగులోకి వచ్చావు. వెలుగులో ఉన్నవాడిని, చీకట్లో ఉన్నవాడు ఏం చేయాలి? వెలుగులోకి తీసుకురావాలి. అంటే వెలుగులో ఉన్నవాడు ఏం చేయాలి? ప్రేమించాలి. అందుకే నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు అన్నాడు. ఎందుకనంటే వాడిలో ఉన్నది కూడా నేనే, నీలో ఉన్నది నేనే. నీవు వెలుగులో ఉన్నవాడు అసత్యంలో చీకట్లో ఉన్నాడు కాబట్టి వాడిని వెలుగులోకి తీసుకురా. ఇది సువార్త అంటే. అంతేగాని ఇలాగా నిన్ను ఏం చేస్తాడు, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, నరకాన్ని ఎవడు వెళ్ళడు. మనం అందరం దేవుని బిడ్డలు, అందరం దేవుని. ఈ లోకాన్ని మొత్తాన్ని రక్షించాడా? కొంతమందిని రక్షించాడా? ముస్లిమ్స్ని కానీ హిందూస్ కానీ రక్షించని చెప్పాడా? ఇప్పుడు మనం ఇక్కడి నుంచి మా బావా అని వెనక్కి వెళ్తే, మీరందరూ వెనక్కి వేసుకెళ్తే ఎక్కడికి వెళ్తాం? చివరికి ఫైనల్గా దేవుడి దగ్గరికి వెళ్తాం. దేవుడి ద్వారాగా మనం అందరం పుట్టింది, అంతే కదా? ఈ లోకం అలాగే ఒకటే తండ్రి, ఒకటే ఆత్మ, ఒకటే విశ్వాసము, ఒకటే దేవుడు. కానీ ముగ్గురుగా కనపడుతున్న వ్యక్తులు ఒకడుగా ఉన్నారు. ఇద్దరుగా వ్యక్తులు కనపడుతున్న భార్య భర్తలు ఒక ఆత్మగా దేవుని మహింపరచాలి. మనము దేవుని ప్రేమ కలిగి ఉండాలి. మనలో ఉన్న ప్రేమను బట్టి ఎదుటి వాడిని ప్రేమించాలి. భార్య భర్తలు కూడా అలాగే వారి వారి ధర్మములను బట్టి ఇరువురు కూడా లోబడి ఉంటే ఏమవుతుందంటే ఆశీర్వాదం వస్తుందంట. ఆ ఆశీర్వాదాన్ని బట్టి అది మన పిల్లల మీదకి ఆశీర్వాదం వెళ్తుంది. మనమే కొట్లాడుకోవడం వల్ల ఏమవుతుంది? మనలో జీవ మరణములు మన నాలుకలోనే ఉన్నాయి. మన నోటి నుంచి వదిలే ప్రతి మాట కూడా ఇట్స్ వెరీ పవర్ఫుల్. ఎందుకనంటే ఈ నాలుక ద్వారా ఏదైతే వదులుతావో ఇట్స్ వెరీ పవర్ఫుల్. ఎందుకనంటే మోషనే అన్నాడు, నువ్వు పలుకు అన్నాడు. ఎందుకని? జీవం ఉన్నది, పలుకు అన్నాడు. అలాగే నువ్వు ఏదైతే జీవపు కలిగిన మాటలు మన పిల్లల మీద కానీ భర్తల మీద కానీ, మన కోపం వచ్చినప్పుడు ఏం మాట్లాడతాం మనకే తెలియదు. మన పిల్లల మీద కానీ భర్త మీద కానీ ఎదుటవరం కానీ దేవుడు ఏమంటాడంటే అది మరణాన్ని తీసుకెళ్ళిద్దంట. మన చెడుగా కోపం మాటలు ఏమవుతుందంట? మరణాన్ని తీసుకెళ్తాడు. నీ నోట్లో నుంచి ఎప్పుడు కూడా ఆశీర్వాదం మాటలు రావాలి. ప్రభువా నా భర్తను ఆస్వాదించు, ప్రభువా నా పిల్లలను ఆస్వాదించు, ప్రభువా నా కుటుంబీకులను ఆస్వాదించు, ప్రభువా నా కాలనీ వాసులను ఆస్వాదించు. ఇలాగ నీలో బ్లెస్సింగ్ మాటలే పలకాలి. ఎంతసేపు కర్సెస్ మాటలు కానీ ఎదుటివాడిని ద్వేషించే మాటలు పలకకూడదు. అవి ఏమవుతుందంటే మరణానికి తీసుకెళ్తుందంట. మనకు తెలియకోకుండానే మనం మరణపు కలిగిన మాట్లాడినప్పుడు మన ఆశీర్వాదాన్ని మనమే కోల్పోతున్నాం లేదా? కోపం ద్వారా. అందుకనే జీవం కలిగిన మాటలు ఎప్పుడు పలుకుతూనే ఉండాలి. ఆశీర్వాదమే రావాలి నోట్లో నుంచి.
జీవం కలిగిన మాట్లాడిన గాడ్ బ్లెస్. ఎవడైనా గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్. ఎందుకంటే నీ నోట్లో జీవం ఉన్నది కాబట్టి. నీతి మంత్రి మాటలు ఏమై ఉన్నాయి? ఆశీర్వాదకరమై ఉన్నాయి. ఆ మాటలు ఏమై ఉన్నాయి? ఆశీర్వాదం. ఎంతసేపు నీ పిల్లల మీదకి ఆశీర్వాదం వెళ్ళాలి, నీ భర్త మీద ఆశీర్వాదంకి వెళ్ళాలి. నీ భర్త బయటికి వెళ్తే ఆ భర్త గురించి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటువంటి 4 గోడలు లోనికి వెళ్ళి తలుపేసుకోవడం కాదు. నుంచున్నా కూర్చున్నా దేవుడు ఎడతెగక ప్రార్థన చేయమన్నాడా, కొద్దిపాటి ప్రార్థన చేయమన్నాడా? ఎడతెగక. ప్రభువుని సిలువ మీదకి వేసేటప్పుడు శిష్యులకి ఏం చెప్తున్నాడు? కొద్ది సమయం కూడా మీరు ప్రార్థన చేయలేకపోతున్నారని అడుగుతున్నాడు. ప్రార్థన చేయండి అని చెప్పాడు. ప్రార్థన అంటే ఏంటి? నీళ్ళు డౌన్ చేసి కన్నీళ్ళు విడిచడం కాదు. ప్రార్థన అంటే నీలో ఉన్న దేవుడితో నువ్వు ఎప్పుడు మాట్లాడుతూనే ఉండాలి. దేవుడు నీలోనే ఉన్నాడు కదా, నువ్వు ఆయనకు ఆలయమై ఉన్నావు కదా, ఆ ఆలయంలో ఉన్న నీ దేవుడితో నువ్వు మాట్లాడుతూనే ఉండాలి. నీ భర్త గురించి, నీ పిల్లల గురించి, వాళ్ళ కెరియర్ గురించి, వాళ్ళు చేసే పనుల గురించి, వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ఇంటికి త్వరగా క్షేమంగా వచ్చేదాకా పలుకుతూనే. ఎందుకంటే జీవం కలిగిన నాలిక వశంలో నుంచి, నీ నోట్లోంచి జీవపు మాటలే, ఆశీర్వాద మాటలే రావాలి కానీ చెడు మాటలు, చెడు స్వభావ మాటలు రాకూడదు. అర్థమైందా? అర్థమైందా లేదు చెప్పండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, 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 పరలోకమందున్న మా తండ్రి, నాయన మీకు వందనాలు ప్రభువా. నాయన ఇదిగో తండ్రి, నీ కృపను బట్టి నాయన కుటుంబీకులు అందరం కూడా కలిసి నాయన ఈ విధంగా ఒక చిన్న కూడికగా, ఒక చిన్న జనాంగముగా, ఒక చిన్న గుంపుగా తండ్రి కూడుకుని ప్రభువా నిన్ను పాటలతో ఘనపరిచి ప్రభువా తండ్రి వాక్యముతో నాయన నువ్వు బోధించిన విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నాయన భార్యాభర్తల వైవాహిక జీవితంలో ప్రేమ కలిగి అన్యోన్యమైన సాహసముతో కలిసి నాయన భార్య భర్తకు లోబడుతూ, భర్త భార్యకు లోబడుతూ నాయన లోబడుటలో నాయన ఎంత గొప్ప ఆశీర్వాదం ఉన్నదో నాయన నీ బిడ్డలకు నేను బోధించినందుకు నీకు వందనాలయ్యా. ఈ రోజు నుంచి ప్రతి భార్య, ప్రతి భర్త, వారి ఇద్దరు కూడా లోబడుతూ నీ దగ్గర నుంచి పొందుకునే ఆశీర్వాదాలు నాయన వారు పోగొట్టుకోకుండా ఆయన లోబడుతూ, భార్య భర్తను ప్రేమిస్తూ, భర్త భార్యను ప్రేమిస్తూ ప్రేమ కలిగి ఆ ఆశీర్వాదం వారి పిల్లలకు అందే విధంగా నీ కృపని సహాయం దయచేయండి అయ్యా. అలాగే ప్రభు అక్కని భావన బట్టి మీకు వందనాలయ్యా. ఆయన వారి వివాహం జరిగి ఇన్ని సంవత్సరములు కావస్తుంది నాయన తండ్రి. నీ కృపను బట్టి ప్రభు వారి వైవాహిక జీవితంలో అనేకమైన పోరాటాలు ప్రభు, అనేకమైన ఇబ్బందులు, శోధనలు, వేదనలు, ఆటంకములు అన్నిటిని జయించి నాయన వారికి ముందుకు వచ్చారు ప్రభు. ఈ రోజు నాయన నీ బిడ్డలుగా నీ ముందు నిల్చున్నారు ప్రభు. నీకు మహిమకరముగా తండ్రి వారి జీవితంలో గడిచిన సంవత్సరములన్నీ కూడా తండ్రి ఆయన నీవు వారికి తోడుగా ఉండి ప్రతి విషయంలో వారికి సహకరిస్తూ నాయన వారిని నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. వారికి ఇచ్చిన సంతానమును బట్టి మీకు వందనాలు. వారి బిడ్డలను బట్టి, వారి మనవరాళ్ళు మనవళ్ళను బట్టి మీకు వందనాలు నాయన తండ్రి. ఇంత మంచి కుటుంబాన్ని, ఇంత మంచి అన్నదమ్ములను నాయన వారికి ఇచ్చినందుకు మీకు వందనాలయ్యా. నాయన తండ్రి ప్రభువా వేషధారమైన కుటుంబీకులుగా కాకుండా తండ్రి ప్రేమ కలిగిన అన్యోన్యమైన కుటుంబంగా నాయన నీ సంఘములో, నీ శరీరంలో ఏకమైన కుటుంబంగా ఉండులాగా నీ కృపని సహాయం దయచేయండి ప్రభువా. నాయన ఈ రోజు నుంచి మా అందరిలో కూడా నీ ప్రేమ కనబడేలాగున తండ్రి మేమందరం కలిసి జీవించేలాగా నీ కృపని సహాయం దయచేయండి నాయన. నాయన ఇన్ని రోజులు నాయన ప్రేమ లేని వారిగా మేము జీవించి ఉన్నట్లయితే మమ్మల్ని క్షమించి ప్రభువా ఈ రోజు నుంచి నీ వాక్యం అనే ప్రేమను మాలో పుట్టించి నాయన ఐక్యత కలిగిన కుటుంబంగా, ప్రేమ కలిగిన కుటుంబంగా, క్రీస్తు పునాది వేసిన కుటుంబంగా నీలో నీకు మహిమకరంగా ఈ కుటుంబం ఉండులాగా నీ కృపను సహాయం దయచేయండి నాయన. ఈ బిడ్డలిద్దరి నాయన అక్కని భావన బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాయన. ఇంకా మంచి ఆరోగ్యమును దయచేయండి, ఆత్మీయంగా ఇంకా బలపరచండి ప్రభువా. నీ ఆత్మలో వాక్యముతో వారి యొక్క కుటుంబాన్ని కట్టండి ప్రభువా. వారి కుమారుని, వారి కోడల్ని, వారి మనవళ్ళ రాళ్ళని ఇద్దరిని కూడా దీవించండి. వారి ఇద్దరు కూతుళ్ళని ఆస్వాదించండి, వారి పిల్లలను కూడా ఆస్వాదించి బలపరచండి ప్రభువా. ఈ కుటుంబము నాయన క్రీస్తు పునాది వేసిన కుటుంబంగా నాయన, క్రీస్తు బండ మీదే ఈ కుటుంబం కట్టిన కుటుంబంగా తండ్రి ఈ లోకమును బట్టి నాన్న ఏ గాలి వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి రోగం వచ్చినా, ఎలాంటి చింత వచ్చినా తండ్రి ప్రభువా నీ వాక్యమును బట్టి బలముగా నాయన వీరు నిలబడులాగా నీ కృపని సహాయం దయచేయండి నాయన. ఆయన వీరిలో ఇంకా ఏదైనా లోపం ఉన్నట్లయితే వారిని సరిచేయండి ప్రభువా. వీరిలో ఎక్కడైతే ఇంకా వాక్యము నాయన మొలవకుండా ఉన్నట్లయితే ఆ వాక్యము ద్వారా మళ్ళా తిరిగి మొలిచే విధంగా నీ కృపని సహాయం దయచేయండి ప్రభువా. వారి చేతులను ఆస్వాదించండి నాయన, వారి సమృద్ధిని ఆస్వాదించండి నాయన, వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి నాయన. వారిలో మంచి హృదయ ఆలోచన వచ్చేలాగున, ప్రేమ కలిగిన ఆలోచనలుగా ఉండేలాగా నీ కృపని సహాయం దయచేయండి ప్రభువా. కూడి వచ్చిన కుటుంబకులందరినీ కూడా దీవించండి, ఆస్వాదించండి, బలపరచండి నాయన. వారి అన్నదమ్ములను ఆస్వాదించండి ప్రభువా. వచ్చిన నాయన వారి యొక్క సతీమణులను కూడా మీరు ఆస్వాదించండి ప్రభువా. వారి సంతానం, వారి పిల్లలను కూడా మీరు ఆస్వాదించి దీవించి నాయన తండ్రి మేమందరము నీ బిడ్డలమై ఉన్నాం ప్రభువా. నీ కాపుదల మా పైన ఉండులాగున, నీ కృప ఎప్పుడు కూడా కృప వెంబటి కృప నాయన ఉండులాగా నీ కృపను సహాయం దయచేయండి నాయన. మాకున్న ప్రతి కష్టము నుంచి, ప్రతి చింత నుంచి, ప్రతి బాధ నుంచి నాయన ఇదిగో ప్రభువా నాయన
బలహీనమైన నాయన వారుగా ఉన్నాం ప్రభువా తండ్రి. నాయన ధన సహాయం దయచేయండి నాయన. ఫైనాన్షియల్గా నాయన ఎవరికైతే ఏ ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందులన్నిటి నుంచి వారిని విడుదల దయచేయండి. లోన్స్ అన్నిటి నుంచి విడుదలను దయచేయండి ప్రభువా తండ్రి. నిరాశ్రయులై ఉన్నాం ప్రభువా. ఆయన ఆదుకునేవాడు నీవు నాయన, రక్షించేవాడు నువ్వు, రక్షణకర్తవు అన్నావు కదా ప్రభువా. నీవు ప్రతి చెర నుంచి విడిపించడానికి మా కొరకు వెదకి వచ్చిన రక్షకుడై ఉన్నావు కదా ప్రభువా. నాయన ప్రతి ఫైనాన్షియల్ నుంచి విడుదల దయచేయండి, ప్రతి రోగము నుంచి విడుదల దయచేయండి నాయన. నీ కుటుంబాన్ని, ఈ కుటుంబీకులందరినీ కూడా దీవించి ఆస్వాదించి నీ కృపలో మరుగుపరిచి నాయన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆరోగ్యమును దయచేయండి ప్రభువా. మేమందరము కూడా తండ్రి నాయన నీ శరీరంలో అవయములై ఒకే శరీరముగా ఒకే సంఘముగా నాయన మీలో నాయన మేము నివసించులాగన మీరు మాలో నివసించే అంతగా నాయన మమ్మల్ని యోగ్యతలుగా చేయమని అడుగుచు ప్రభువా. ఆయన ఈ కొద్దిపాటి సమయము మాకు ఇచ్చినందుకు జరిగినదంతయు నీకే మహిమ కరుగులాగున నాయన మా జీవితంలో చేసే ప్రతి పని కూడా మీరే ముందుండి నడిపించలాగున. అలాగే నేను ఈ కార్యక్రమం అంతట్లో ఆది నుంచి అంతం వరకు కూడా మీరే ఉన్నారని మేము నమ్ముచు ప్రభువా. ఎక్కడ 2-3 కూడుకుని ఉన్న చోట నేను ఉన్నాను అన్నావు కదా ప్రభువా. నేను ఈరోజు ఈ ప్రార్థనలో మీరు ఏకీభవించారు మేము నమ్ముచున్నాం. ఈ వాక్యం మీరే బోధించారు మేము నమ్ముచున్నాం. ఈ మాటలని నీ మాటలుగా పలికించారు మేము నమ్ముచున్నాం ప్రభువా. ఈ మాటలు 30 60 100 వారి జీవితంలో ఫలింపజేయలాగున నీ కృపని సహాయము దయచేయమని అడుగుచు ప్రభువా. ప్రాముఖ్యంగా మరి ముఖ్యంగా అక్కని భావన మీ చేతులకు అప్పగిస్తూ ఆయన మంచి ఆరోగ్యమును దయచేయమని అబాండెన్స్ గా వారిని దీవించి ఆస్వాదించమని అడుగుచు ప్రభువా. ఆయన ఈ ప్రార్థన అంతటిని నీ చేతులకి నాయన సమర్పిస్తున్నాయన. మిక్కిలిగా మమ్మల్ని తగ్గించుకుని నీ నామాన్ని హెచ్చించి నీ నామాన్ని గణపరిచి ప్రభువా నజరేయుడైన యేసు క్రీస్తు నామం పేరిట నాయన ఈ ప్రార్థన అంతటిని నాయన అడిగి వేడుకుని నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.